వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పోలీసులు ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసో ఫోన్ చేసో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మేము డబ్బులు ఇస్తే వదిలేస్తాము అని ఎవరు చెప్పరు, బుద్ధునోడు ఎవరు చెప్పరు, అంతే కదా. అలాంటి ఫోన్ వస్తుందంటే మీరు ఖచ్చితంగా మోసపోతున్నారని గుర్తుపెట్టుకోండి. మీ భయాన్ని మీ ఆశని వాడుకొని మీ దగ్గర రకరకాల మార్గాల్లో వస్తారు. కొంతమంది మీరు 100 రూపాయలు ఇస్తే మీకు 200% రిటర్న్ వస్తుందని చెప్తారు. కొంతమంది మీ పిల్లలు డ్రగ్స్ కేసు పెట్టుకుపోయారు మీరు అని ముంబై నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తాము. కొంతమంది మీకు 1000 రూపాయలకే బంగారం ఇస్తామని చెప్పిస్తారు. రీసెంట్గా కూడా మీ సీఏ గారు పట్టుకున్నారు. అట్లా బాగా ధనవంతులు బాగా విద్యావంతులు ఆశకు పోయేసి 1000 రూపాయలకి బంగారం వస్తుందంటే వాడు దానికి ఏదో ఒక స్టోరీ చెప్తాడు. నాకు భగవంతుడు ప్రసాదించాడు, నేను పొలం దున్నుతుంటే ఆ బంగారం వచ్చింది, దాన్ని ఇల్లీగల్ కాబట్టి నేను మీకు తక్కువ రేటుకి అమ్ముతున్నాను. వాడు కూడా తెలివిగా ఏదో ఒక స్టోరీ చెప్తాడు. వీటన్నిటి నుంచి మనం బాడీ నుంచి బయటపడాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏది మనకి ఊరికే రాదు, మోసపోతాం. దాంట్లో తక్కువకి ఎందుకు వస్తుంది, ఏదైనా అంతుంటే వాడే చేసుకుంటాడు కదా అని ఒక ప్రశ్న వేసుకోవడం. 2, అతిగా భయపడడం, అతిగా ఆశపడకుండా ఉండడం, అతిగా భయపడకుండా ఉండడం. ఆ 2 పెట్టుకుంటే మన సైబర్ క్రైమ్ నుంచి దూరంగా ఉంటారు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగింది వెంటనే 1930కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ మీ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ దాంట్లో ఫీడ్ చేస్తే ఆ అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. తర్వాత ఇంకో రకంగా ఉంటాయి, అలా భయపెట్టే కాల్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, మీరు ఓటీపీ చెప్పండి. ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ బెటర్ అయిందా? దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. షాప్ సైజ్ ఇవ్వడం మూలంగా. అందరికీ నమస్కారం. అందరూ ఈరోజు ఇక్కడ వచ్చినందుకు జనరల్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా ఈరోజు కల్దిండి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అండ్ ఐ ఫౌండ్ మెజారిటీ ఆఫ్ రికార్డ్స్ కానీ పోలీసింగ్ కానీ బేసిక్ పోలీసింగ్ మీద ఫోకస్ పెట్టుకొని బాగా చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ఎస్పెషల్లీ హ్యాపీ దట్ చాలా సీసీటీవీ కెమెరాస్ వీళ్ళు ఇన్స్టాల్ చేయించడం, కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా కూడా మొత్తం రోడ్ అంతా కవర్ అయినట్లు చాలా వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని ద్వారా మీరు చెప్పినట్లు ఇందాక ట్రాఫిక్ సమస్యను కూడా ఎప్పుడైనా కంజెషన్ అయితే మన దగ్గర మ్యాన్ పవర్ అంత ఎక్కువ ఉండదు. మనం టెక్నాలజీ వాడుకొని ప్రతి దగ్గర మనము కానిస్టేబుల్ నిలబెట్టలేము కాబట్టి ఈ కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు చూస్తుండొచ్చు. ఎక్కడైనా కంజెషన్ అయిందంటే ఇక్కడ నుంచి మనం ఎవరైనా డిస్పాచ్ చేయగలం. సో దాని ద్వారా ఇంకా కొన్ని రోడ్డు ఆక్రమణలు కూడా కొంచెం తగ్గించి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది గ్రామీణ వాతావరణం, ప్రజలకి ఎకనామిక్ వాళ్ళ జీవనాధారం కూడా ఇబ్బంది లేకుండా మాట్లాడి మిగిలిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని అది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు అభయ వీట్స్ కూడా తిరుగుతున్నాయి. అండ్ మహిళా పోలీస్తో కూడా ఇంటరాక్షన్ జరిగింది జిఎంఎస్ కేసుతో. వాళ్ళు కూడా చాలా చక్కని ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. చాలామందికి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. కొంతమంది సస్పెక్ట్స్ని కూడా గుర్తించారు. దాని ద్వారా చాలా ఇన్సిడెంట్స్ని దాని ద్వారా ప్రివెంట్ చేయడం కూడా జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం చేసేదానికంటే ప్రివెన్షన్ పార్ట్ కూడా బాగా చేశారు. దానిలో భాగంగానే కొన్ని గర్ల్స్ హాస్టల్స్లో కొన్ని వర్క్స్ కూడా మన సిఏ గారు ఎస్ఐ గారు కూడా చేయించడం జరిగింది గర్ల్స్ హాస్టల్స్లో. తర్వాత దాతల ద్వారా సీసీటీవీ కెమెరాస్ ఈవెన్ హాస్టల్స్ కానీ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్, అట్లాంటి మహిళా భద్రత కోసం కూడా అక్కడ సీసీటీవీ కెమెరాస్ అలాంటివి కూడా ఏర్పాటు చర్యలు తీసుకున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. సో రికార్డ్స్ అన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కోర్ట్ వర్క్ కూడా నేను పరిశీలించాను, బాగానే ప్రోగ్రెస్ చేశాను. ఎన్బిడబ్ల్యూస్ కావచ్చు, అబ్స్కాండింగ్ దాన్ని పట్టుకోవడం కావచ్చు. రీసెంట్గా గాంజా మీద కూడా ఈ స్టేషన్లోనే ఒక 22 కిలోలు గాంజా పట్టుకొని 8 మంది అరెస్టులు కూడా చేయడం జరిగింది. సో దాని ద్వారా కూడా గాంజా మీద కొంచెం గట్టిగానే ఉన్నారు. సో బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి స్టాఫ్కి కొంచెం మోటివేట్ చేసి ఇంకా ట్రైనింగ్ మీద ఫోకస్. ఆవులోడ్ ఎక్కువగా ఉన్నాయండి. రోడ్డు మీద ఆవులోడ్ వేయకపోవట పోలీస్ కూడా సరిపోదు, మనకి ఉన్న ఫోర్స్ తక్కువ. మనం చాలా పెద్ద విషయాలను ఇప్పుడు చూస్తాం. సైబర్ క్రైమ్ ఉంది, మహిళా రక్షణ ఉంది,
పాత ముద్దాయిలు మీద నిఘా ఉంది. అట్లాంటి వాటికి మనం ప్రెషియస్ రిసోర్సెస్ పోలీస్ని వాడాలి. మిగిలినవి ఇట్లాంటి ప్రజలకి సమస్యలు వస్తాయి కదా, ఆవులు రోడ్డుకి అడ్డం రావడం, అట్లాంటివి కూడా మీరు మన ఎంపీడీఓ ఎంఆర్ఓ తోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. అలా రోడ్డు మీద ఎవరైనా వదిలేస్తుంటే వాళ్ళకి కంపల్సరీ ఫైన్ వేయించడం, అలాంటి చర్యలు మీరు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.